హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఫుడ్ డిపార్ట్మెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ నుంచి ఫుడ్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్ అయితే ఉన్నాయి. దానికి లాస్ట్ డేటు, అడ్వర్టైజ్మెంటు, ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అన్నీ క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. మనం 40K సబ్స్క్రైబర్స్కి చాలా చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సో, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ మేము చేస్తాం తప్పకుండా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన ఛానల్‌లో రకరకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ ఉంటాయి. వీటిని చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే చేస్తూ ఉంటాను. వాటిని కూడా చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్‌లో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అపెడా అని చెప్పేసి పిలుస్తారు ఫ్రెండ్స్ దీన్ని. ఈ అపెడా నుంచి అయితే వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ ఎపెడా అని చెప్పేసి. దీంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అగ్రికల్చర్. సో, 35 ఇయర్స్ గ్రూప్ ఏ జాబ్ అయితే ఉంది. 8 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ కార్పొరేషన్, వెటర్నరీ సైన్సెస్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. చూడండి, డైరీ సైన్స్ వాళ్ళు, ఫుడ్ సైన్స్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు, ప్లాంటేషన్ గాని, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు గాని అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ది అబోవ్ ఫీల్డ్ అని చెప్పేసి కావాలి చెప్తున్నారు. సో, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బిజినెస్ ప్రమోషన్స్ కింద గ్రూప్ ఏ పొజిషన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళు కూడా డిగ్రీ ఇన్ ఫారెన్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, హార్టికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, హార్టికల్చర్ మార్కెటింగ్, అగ్రోనమీ అయితే ఉండాలి. సో, వీళ్ళు కూడా 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే ఉండాలి. హావింగ్ కంప్లీటెడ్ చార్టర్డ్ అకౌంట్‌ల సీఏ చేసినా పర్వాలేదు. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రూప్ ఏ పొజిషన్స్‌కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే గ్రూప్ బి పొజిషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రూప్ బి పొజిషన్స్‌కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఫుడ్ టెక్నాలజీ కానీ, డైరీ సైన్స్ కానీ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అసిస్టెంట్ మేనేజర్‌లోనే 4 అయితే ఉన్నాయి. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ ఉంటే సరిపోతుంది. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కి మాస్టర్స్ డిగ్రీలో మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్ యాస్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ అయితే ఉండాలి. మొత్తానికి మీరు హిందీ రిలేటెడ్ ఉంటాయి కదా కోర్సులు, అవి చేసినా సరిపోతుంది. సో, ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. సో, మీ ఏజ్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్‌లో వస్తున్నారా లేదా కూడా చెక్ చేసుకోండి. సో, ఇక్కడ చూడండి, ఏజ్ కూడా ఇచ్చారు కదా! క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు టేబుల్ ఫార్మాట్‌లోనే అన్నీ చెక్ చేసుకోండి. రిటన్ టెస్ట్ అయితే వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. జనరల్ మేనేజ్మెంట్, మేనేజరల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఐటీ రిలేటెడ్, కంప్యూటర్ సైన్స్, జనరల్ ఇన్ఫర్మేషన్, ఇంగ్లీష్ గ్రామర్, డిస్క్రిప్టివ్ టైప్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, ఈ విధంగా అయితే ఉంటాయని చెప్తున్నారు. పేపర్ ప్యాటర్న్ అనేది. సో, మీకు డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ బేస్డ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో, సెలక్షన్ అయితే వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ ఆబ్జెక్టివ్ టైప్‌కి 20 క్వెషన్స్, 20 మార్క్స్ అయితే ఉంటుంది. ఎస్సే రైటింగ్ అండ్ ప్రిసైజ్ రైటింగ్ డిస్క్రిప్టివ్‌లో 2 క్వెషన్స్‌కి 20 మార్క్స్ అయితే ఉంటాయి. ఇలా టోటల్ పేపర్ ప్యాటర్న్ ఉంటుందని అయితే చెప్తున్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ మేనేజర్‌కి ప్రతి పోస్ట్‌కి దానికి సంబంధించిన పేపర్ ప్యాటర్న్ అయితే ఉంది. హిందీ ట్రాన్స్‌లేటర్‌కి అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో, మీరు ఏ పొజిషన్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పొజిషన్స్‌దైతే చెక్ చేసుకోండి. నేను లింక్ అనేది, ఈ పీడీఎఫ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 14/7/2025 లోపల అప్లై అయితే చేసుకోవాలి. సో, ఈ పొజిషన్స్‌కి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చాయి ఫ్రెండ్స్. ఇది అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పోర్ట్ ఎప్పడా నుంచైతే వచ్చింది. సో, ఇంట్రెస్టెడ్ ఎలా వాళ్ళు అప్లై చేసుకోవాలంటే, సో, ఇక్కడ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ 14థ్ జులై నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెష్ క్యాండిడేట్స్‌కి క్రియేట్ లాగిన్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేసుకొని మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్ అప్లయింగ్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. సో, దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడీ మీకు ఇచ్చేసి, ఎంటర్ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి, పాస్వర్డ్ ఇచ్చేసి, ఇక్కడ యెస్ పెట్టేసి సబ్మిట్ అయితే చేయండి. అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది.
సో, ఫ్రెండ్స్ వీళ్ళిక్కడ గైడ్‌లైన్స్ కూడా ఇచ్చారు. సో, అంటే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ తర్వాత ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ మేడ్ రెడీ అయితే ఉండాలి. తర్వాత స్టెప్ 2లో ఆఫ్టర్ లాగిన్ ద క్యాండిడేట్స్ మీకేముంటుందంటే అప్లికేషన్ ఫార్ము, అప్‌లోడ్ ఫోటో సిగ్నేచర్, అప్‌లోడ్ డాక్యుమెంట్స్, మేక్ పేమెంట్స్ అండ్ సబ్మిట్ అయితే ఉంటుంది. సో, ఈ వన్స్ మీరు మేక్ పేమెంట్‌లో అయితే వచ్చేసి ఎస్‌బీఐ కలెక్టర్‌లోకి తీసుకెళ్తుంది. ఎస్‌బీఐ కలెక్టర్ తర్వాత ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాలి. సో, చెక్ ద అప్లికేషన్ స్టేటస్ అండ్ డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ద రిటన్ టెస్ట్ యాస్ అప్లికబుల్. సో, ఫస్ట్ మీరు ప్రింట్ అప్లికేషన్ తీసుకొని అడ్మిట్ కార్డ్ ఏమైనా ఉంటే అవైలబిలిటీ ఉంటే డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా ఫర్దర్‌గా ప్రింట్ అప్లికేషన్‌ని సేవ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఫర్దర్ యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటాయి కదా! హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు యూజ్ అయితే అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఎవరైనా మీకు అప్లికేషన్ ఫార్మ్ చేయండక్కా స్టెప్ బై స్టెప్ కావాలి అంటే నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా దీని యొక్క అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను స్టెప్ బై స్టెప్పు. సో, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరన్నా ఉంటే ఇంట్రెస్ట్‌గా ఉంటే ఈ పొజిషన్స్‌కి అప్లై అయితే చేసుకోమనండి. కేంద్ర ప్రభుత్వ సంస్థల మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది ఈ ఆర్గనైజేషన్ ఎపడా అని చెప్పేసి. చాలా మంచి ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. తప్పకుండా అప్లై అయితే చేసుకొని జాబ్ సాధించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.